భారత్పై అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి వచ్చాయి. భారత్పై మొత్తంగా 50% సుంకాలు విధించింది అమెరికా. కాగా భారత్ నుంచి ఎగుమతయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై అమెరికా సుంకాల ప్రభావం ఉంటుంది. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొంటుందన్న ఆక్రోశంతోనే ట్రంప్ సర్కార్ 2 దఫాల్లో మొత్తం 50% సుంకాలు విధించింది. భారత్పై అమెరికా రెండో దఫా విధించిన 25% సుంకాలు తాజాగా అమల్లోకొచ్చాయి. అంతకుముందే అమెరికా 25% సుంకాలు విధించింది. అంతే మొత్తంగా భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకొచ్చినట్టే. కాగా మన దేశం నుంచి ఎగుమతయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై అమెరికా విధించిన సుంకాల ప్రభావం పడనుంది. సుంకాల అమలుపై అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగం ఇదివరకే ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అనేక దేశాలపై ట్రంప్ సర్కార్ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో కేవలం భారత్ అలాగే బ్రెజిల్ పైన అధికంగా అంటే 50% సుంకాలు విధించింది అమెరికా. అయితే ట్రంప్ సర్కార్ విధించిన సుంకాలతో భారత్పై అదనపు భారం పడనుందన్నది వాస్తవం. దీనివల్ల అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీ పడే దేశాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇదిలా ఉంటే జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలపై అమెరికా సుంకాలు అమలవుతాయి. అయితే ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు మాత్రం సదరు సుంకాలు వర్తించవు. కాగా అమెరికా గ్రామీణ ఓటర్ల మెప్పు పొందడం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారత రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రయత్నిస్తోంది. అమెరికా ఒత్తిడి కారణంగా పత్తిపై భారత్ కొంత సడలింపు వైఖరి చేపట్టింది. కొత్తగా వచ్చే పత్తి సీజన్కు ముందు విదేశీ పత్తి దిగుమతులపై 11% సుంకాన్ని 40 రోజుల పాటు తొలగించింది భారత ప్రభుత్వం. ఇక్కడ విదేశీ పత్తి అంటే అమెరికన్ పత్తి దిగుమతులని అర్థం చేసుకోవాలి. అయితే అమెరికా సుంకాలకు భయపడేదే లేదని గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కరాఖండిగా ప్రకటించారు. భారత్ తన సత్తాను మాత్రమే నమ్ముకుందన్నారాయన. అంతేకాదు భారత్ తన ప్రతిభను నమ్ముకుంది. ఇతర దేశాల దయా దాక్షిణ్యాలపై ఏ రోజు ఆధారపడలేదు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. 600 అగ్రరాజ్యం సుంకాల బెదిరింపులకు భయపడేదే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెగేసి చెప్పారు. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రపంచ మార్కెట్ను భారత్ శాసిస్తుందని కూడా ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. అయితే ప్రపంచ మార్కెట్ను శాసించడం అంటే చిన్న విషయం కాదు. ఈ విషయాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇందుకు పక్కా ప్రణాళిక అవసరమన్నారు ఆయన. ఇందులో భాగంగా ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తక్కువ ధర, అధిక నాణ్యతతో అంతర్జాతీయ మార్కెట్లో పాగా వేయడానికి భారత్ సన్నద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారాయన. ఇక్కడో గొప్ప మాట చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా చెప్పినట్టు ఆడడం కంటే భారతదేశ రైతాంగ ప్రయోజనాలే తమ సర్కార్కు ముఖ్యమని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా విధించిన సుంకాల దెబ్బకు భయపడి రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే సుంకాల భారాన్ని భరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రష్యా నుంచి భారత్ ఒక్కటే కాదు, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు కూడా కొంటున్నాయి. అయితే ఈ విషయమై ట్రంప్ మహాశయుడు నోరు మెదపడం లేదు. వీటన్నింటికి మించి రష్యాతో అమెరికా కూడా వ్యాపారం చేస్తోంది. అయితే ఒక్క భారత్నే అమెరికా టార్గెట్ చేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం అనేది కొత్త విషయం కాదు. ఇది బాగా పాత ముచ్చటే. అయితే అమెరికా పుణ్యమా అని చమురు కొనుగోలు చేసే అంశం ఇటీవల హాట్ టాపిక్గా మారింది. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకునే భారత్పై ఇటీవల అదనంగా 25% సుంకాలు విధించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు భారత్ ఏమాత్రం బెదరలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి తీరుతామంటోంది నరేంద్ర మోదీ సర్కార్. ఇక అమెరికా సుంకాల గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాతో లడాయికి భారత్ సిద్ధంగా ఉన్నట్లే లెక్క. దీంతో భారత్ చూపుతోన్న పోరాట పటిమ చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. భారత్ తెగువను మెచ్చుకుంటున్నాయి. కాగా ఈ విషయంలో భారత్కు అండగా నిలబడింది రష్యా. ఏ దేశం నుంచి చమురు కొనుగోలు చేయాలనేది భారత్కు సంబంధించిన నిర్ణయమని రష్యా పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు అమెరికా సహా దేశానికి లేదని రష్యా తెగేసి చెప్పింది. భారత్ ఒక సార్వభౌమాధికార దేశమనే విషయాన్ని ట్రంప్ సర్కార్ మరిచిపోకూడదని రష్యా చురుకలు వేసింది. వాణిజ్య భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు భారత్కుందని రష్యా పేర్కొంది. ఏదేమైనా అమెరికా విధించిన 50% సుంకాలు భారత్కు భారం కానున్నాయి.